నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే తెలుగు సినిమా ఫైర్స్ నివారించడానికి ఫిల్మ్ ఛాంబర్ చర్యలు తీసుకుంటుందని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఫైర్స్ నివారణ కోసం పబ్లిక్లో కూడా అవగాహన పెంచాలని ఆయన తెలియజేశారు. ప్రజలు సైతం సహకరించినప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని అంటున్న దామోదర్ ప్రసాద్తో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు పైరసీని ఎదుర్కోబోతుంది. అసలు పైరసీకి సంబంధించి ఏ విధంగా పరిస్థితి జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పైరసీకి సంబంధించి కొన్ని విషయాలు దామోదర్ గారిని అడుగుదాం. సార్, ప్రధానంగా పైరసీ బాగా జరుగుతుంది ఈ మధ్య. సో దాన్ని నివారణ కోసం ఛాంబర్ నుంచి మీరు తీసుకుంటున్న చర్యలేంది? పైరసీ ఈ మధ్య నుంచి కాదు. పైరసీ చాలా ఏళ్ళ క్రితం మొదలైంది. ఫిజికల్ ఫార్మాట్లో ఉండేది, సీడీలు, డివిడీలు, తర్వాత పెన్ డ్రైవ్లు, ఈ టైప్లో. డిజిటలైజేషన్ పెరిగిన కొద్దీ డిజిటలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు పైరసీ కూడా డిజిటలైజ్డ్ పైరసీ వస్తుంది. ఎక్కువ ఫిజికల్ ఫార్మాట్ పెద్ద లేదు, ఇప్పుడు టోటలీ అరోజ్ అయిపోయింది. సో మనం ఈ పైరసీ డిపార్ట్మెంట్ కూడా ఫిజికల్ ఫార్మాట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం, ఒక టీం ఉండేది, అదే కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ పైరసీ లేదు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళని మనం ఎంప్లాయ్ చేసుకుని డిజిటల్ పైరసీని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. పైరసీ అనేది ఎరాడికేట్ అవడం అనేది జరగని పని. ఇది ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి. అది డిఫరెంట్ టైమ్స్లో మనం ఎట్లా డెవలప్ అవుతున్నాం అట్లాగే దాని ఫేస్ ఆఫ్ పైరసీ కూడా మారుతూ వస్తుంది. ఫిజికల్ ఫార్మాట్, డిజిటల్ ఫార్మాట్, ఇప్పుడు ఇంక వేరే ఫార్మాట్. సో దేర్ ఆల్సో చేంజింగ్ డే బై డే. సో ఎప్పటికప్పుడు టీంని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఛాంబర్లో పైరసీ సెల్లో చిన్న సినిమాలకి, మిడ్ రేంజ్కి, పెద్ద సినిమాకి అనేది సర్టన్ రేట్ స్ట్రక్చర్ పెట్టుకుని ఆ ప్రొడ్యూసర్స్ ఇఫ్ దే ఆప్ట్ ఫర్ ఛాంబర్ పైరసీ కంట్రోల్కి ఆప్ట్ చేస్తే మేము చేయటం జరుగుతుంది. 24 hours పనిచేస్తాయి టీమ్, 3 shifts పనిచేస్తుంది వన్స్ వీ డూ ఇట్. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అండ్ గూగుల్ ఇస్ ట్రైన్ ద స్టాఫ్. వాళ్ళ సాఫ్ట్వేర్ కొంత మాకు ఇచ్చున్నారు. సో వీ హ్యావ్ సర్టన్ టూల్స్ వేర్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. ప్రైవేట్గా చాలామంది పెట్టుకున్నారు కానీ సో వాళ్ళు చేసే పద్ధతులు ఏంటో మనకు తెలియదు, వాళ్ళు వేరు కానీ. బట్ దిస్ ఈజ్ ఆథెంటిక్. ఇదే కాకుండా మన సినిమాలే కాకుండా హిందీ సినిమాలు చేస్తున్నాం చాలామందికి. అట్లాగే హాలీవుడ్ సినిమాలు చేస్తున్నాం. సోనీ వాళ్ళు కానీ లేకపోతే వాల్ట్ డిజ్నీ వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్లు ఇస్తుంటారు. అట్లాగే త్రూ యుఎస్ కాన్సులేట్ ద్వారా FBI వాళ్ళు మాతో టచ్లో ఉంటారు ఎవ్రీ ఇయర్. అండ్ ఇక్కడి నుంచి కూడా ఏం చేస్తున్నాం తెలుసుకుంటానికి దే ఆర్ ఆల్సో ఇన్ టైప్ విత్ అస్. వాళ్ళు రెగ్యులర్ తెలుసుకుంటుంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిపార్ట్మెంట్ విచ్ వెరీ authentic in way doing it. Now whether people want to use it or not is their choice. Some producers use it, some producers don't use it. ఇప్పుడు ఛాంబర్లో ఉన్నటువంటి సెల్కి నిర్మాతన డబ్బులు కట్టాలా, కడితే అది ఏ విధంగా కట్టాలి? సినిమా రిలీజ్కి ముందు కట్టాల్సి ఉంటుందా, సినిమా రిలీజ్ తర్వాత కడతారా? ప్రాబ్లం ఏంటంటే రేట్ స్ట్రక్చర్ ఉంది. చిన్న సినిమాలకి 25,000, మిడ్ రేంజ్ సినిమాకి 1,00,000 నుంచి 1,50,000, పెద్ద సినిమాకి 2 లక్షలు. ఇది రేట్ కార్డు. సినిమా రిలీజ్ బిఫోరు మేము అడగటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు దే గివ్ విత్ ఎ చెక్ టు బి డిపాజిట్ లేటర్, ఆల్ డిపెండింగ్ ఆన్ దిస్. ఎందుకంటే మా మెంబర్లు వాళ్ళందరూ కూడా కొంతమంది ముందు స్టార్ట్ చేయండి సార్, తర్వాత ఇస్తూ ఉంటారు. సో దట్స్ ఎ గివ్ అండ్ టేక్. మేము చేస్తున్న మెంబర్స్ కోసమే కదా, బయట వాళ్ళు ఎవరు చేయట్లా, మా మెంబర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆ ఆప్షన్ ఇస్తాం మేము. అది అంటే గతంలో ఒక DSP స్థాయి ఆఫీసర్ని పెట్టి ఫిజికల్గా కూడా షాపులకు వెళ్ళి సీడీలు పట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రక్రియ జరగట్లేదా సార్? ఇప్పుడు ఏంటంటే అదే చెప్పే కదా మీకు, ఫిజికల్గా ఉన్నప్పుడు అది చేయగలిగాం. నౌ ఇట్స్ నాట్ ఫిజికల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద క్లౌడ్ కదా. క్లౌడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు చేస్తున్నారని ట్రేస్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీ సోకాళ్ళు కొన్ని ఉన్నాయి, లైక్ ఐబొమ్మ అని, లేకపోతే ఇంకోటి రూల్స్, మూవీ రిలీజ్, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఆపరేట్ చేయట్లా. దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో మన లా ప్రకారం ఆ కంట్రీతో ట్రీటీ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నేను చేయగలరు. US వాళ్ళు కూడా లాస్ట్ టైం FBI వాళ్ళు అదే చెప్పారు, సార్ మా దగ్గర ఉన్నంత వరకు మేము చేస్తాం, బట్ ఇట్లా ఉన్నాయని చెప్పి వేరే ఆప్షన్, వేరే దారి కూడా చూస్తున్నాం. ఈ లాంచ్ చేస్తున్న గూగుల్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పెద్ద పెద్ద కంపెనీల్లో పార్ట్నర్స్, వీళ్ళు ఆ క్లౌడ్ కంపెనీస్లో పార్ట్నర్స్, అందరూ కూడా పెద్ద కంపెనీలు. సో దేస్ అగెట్ డిఫరెంట్ లా విచ్ హ్యాస్ టు కమ్ ఇన్ ప్లేస్ మాట. మన ఇండియన్ లా ఉంది, మొన్నటి చాలా వీక్గా ఉండేది. మన మోడీ గారు ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే లా ఉంది, హ్యావింగ్ లా ఇస్ వన్, ఇంప్లిమెంటేషన్ ఇస్ సెకండ్, విచ్ ఇస్ మేజర్ ఇష్యూ. ఇంప్లిమెంటేషన్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కైండ్ ఆఫ్ పైరసీ కానీ డూప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఉంది. ఈ కైండ్ ఆఫ్ పైరసీలు అంటే మాకు సినిమాలకి ఏంటంటే మనకి టైం బౌండ్. ఇవాళ ఫ్రైడే రిలీజ్ అయింది సినిమా, ఫ్రైడే ఈవినింగ్ పైరసీ వచ్చింది, ఇమీడియట్ సాటర్డేకి యాక్షన్ దిగాలి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు ఎప్పుడైతే పట్టిందో
ఆడియో నష్టం జరిగిపోతుంది అర్థమైందా. సో ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ మేము రెగ్యులర్ రాస్తుంటాం, సెంట్రల్ గవర్నమెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ టైం అంతకుముందు కూడా వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉన్నారు. బట్ సమ్వేర్ ద లాలో కొంచెం ఇంప్లిమెంటేషన్ కానీ ఆ లాని కొంచెం స్ట్రింజెంట్ చేయడం కానీ చేయాలి. ఫైనల్గా ఇప్పుడు మీరు ఏదైతే ఛాంబర్లో పైరసీలు నడుపుతున్నారో దానికి కావాల్సిన అమౌంట్ ప్రొడ్యూసర్లు అందరూ కరెక్ట్గా కడుతున్నారా? ఇప్పుడు అది ఒక ఇంటర్నల్ ఇష్యూ అమ్మా. కొంతమంది అప్డేట్కి కడతారు, కొంతమంది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలలకు కడతారు. కొన్ని బ్లాక్ డేట్స్ ఉంటాయి, ప్రతి కంపెనీ రన్ చేసాడు అడిగి బ్లాక్ డేట్స్ ఉన్నాయి. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్, ఇంకా వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవడం మామూలే. కానీ తప్పదు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఒక సినిమా అనేసరికి మేము ఇప్పుడు సినిమా కులాలకి మతాలకి అతీతంగా చూస్తాం, మేము సినిమా కులం అంటాం. ఉన్నప్పుడు దీనికి నష్టం జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. సో దాని ద్వారా మేము చేయగలిగిన చేస్తున్నాం. డబ్బులు కట్టినా కట్టపోయినా అప్పుడప్పుడు కొన్ని చేసినా, చిన్న చిన్న వాళ్ళు అది చిన్న అమౌంట్ కూడా అఫోర్డ్ చేయలేనప్పుడు తర్వాత డ్యామేజ్ జరిగినా మా దగ్గరికి వచ్చినా కానీ మినిమం అమౌంట్ 5,000 ఎంతో కట్టించుకుని వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. బట్ ఏంటంటే ఓవరాల్గా సిస్టంలో పబ్లిక్లో అవేర్నెస్ రావాలా, జనానికి తెలియాలా చేసిన తప్పని. అట్లాగే మన లా స్ట్రింజెంట్ అవ్వాలా, ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా ఉండాలా. అది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది దామోదర్ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించడం కోసం జనాల్లో కూడా అవేర్నెస్ రావాలంటున్నాడు దామోదర్ ప్రసాద్. కెమెరామెన్ సత్యరెడ్డితో లక్ష్మీనారాయణ, హైదరాబాద్.